హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు మీ అందరికీ ఇష్టమైన పాల తాలికల రెసిపీతో వచ్చాను ఫ్రెండ్స్. పాల తాలికలు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాల్సిన పదార్థాలని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పాలు, సగ్గుబియ్యం, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, ఎలాచి, ఇంకా తడిపిండి ఫ్రెండ్స్. పొడిపిండితో చేస్తే పాల తాలికలు అంత బాగా రావండి, కంపల్సరీగా తడిపిండిని ఉపయోగించాలి. బియ్యం నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే తడిపిండి రెడీ అవుతుందండి. మిక్సీ వేసుకోవచ్చు, ఎక్కువ అయితే కనుక పిండి మరి పట్టించుకోవడమే. ఇంకా పాలు పొయ్యి మీద పెట్టేశాను ఫ్రెండ్స్. పాలు కాగుతూ ఉన్నప్పుడు సగ్గుబియ్యం వేసేసాను. సగ్గుబియ్యం వేసి కలిపాను ఫ్రెండ్స్. అవి ఉడుకుతూ ఉండగా మనం పాల తాలికలకి ఇంకా ఏమేం కావాలో రెడీ చేసుకుందాం. ఇది నెయ్యి అండి, బెల్లం చితక్ కొట్టుకున్నాను. ఇంకా కొంచెం పాలు ఉంచుకొని కొంచెం వేడి చేసుకున్నాను ఫ్రెండ్స్, పాల తాలికల పిండి రెడీ చేయడానికి. మీకు ఎంతమందికి పాల తాలికలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇళ్ళల్లో కూడా బాగా చేసుకుంటారా? మాకైతే ఆడపిల్లల ఫంక్షన్లో కంపల్సరీగా పాల తాలికలు చేస్తామండి. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీగా పెడతాము. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా బాగా చేసి పెడతామండి. మీరు ఇంకెప్పుడెప్పుడు చేసుకుంటారు? ఇంకా అట్ల తద్దికి కూడా బాగా చేస్తామండి. మీరు ఇంకా ఎప్పుడెప్పుడు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్? కామెంట్ చేస్తారనుకుంటున్నాను. చూడండి, బెల్లం కరిగిపోయిన తర్వాత తడిపిండి వేసేసాను, నెయ్యి కూడా వేసేసాను. వేసి బాగా కలిపేసుకొని ముద్దలాగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పిండి పట్టింది. పిండి వేసేసుకొని ముద్దలాగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా 2 ముద్దలుగా చేసేసుకున్నాను పిండిని. పిండి ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం పాలు ఉంచుకున్నాను. ఇదిగోండి, పాల తాలికలు మనం వత్తాలి కదా, అందుకే చక్రాల గిద్దను వాడుతున్నాను నేను. చక్రాల గిద్దలో పిండి పెట్టేసాను ఫ్రెండ్స్. 2 ముద్దలు పట్టింది. దీన్ని ఇలా తిప్పేస్తే ఇది లేటెస్ట్ మోడల్ అండి. పైన తిప్పుతూ ఉంటే మనకి పాల తాలికలు పడతాయండి. చూడండి, కొంచెం ఈజీ. ఇప్పుడు వాళ్ళకి ఇలా తిప్పుతూ ఉంటే తాలికలు వస్తాయండి. చక్కగా పాలు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇలా తాలికలు వేసేసి వెంటనే కదపకుండా కొంచెం ఉడకనివ్వాలండి. అవి ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం పిండి ముద్దని ఇందాక పాలు ఉంచుకున్నాం కదా, ఆ పాలల్లో బాగా కలిపేసేయాలండి. బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పాల తాలికలు ఉడికినాయండి. కొంచెం సన్నగా వచ్చినాయి ఫ్రెండ్స్ నా చక్రాల గిద్దల్లో. లావుగా కావాలి అంటే చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇదివరకు చేత్తోనే చేసి వేసేవాళ్ళంట. అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చక్రాల గిద్ద అయితే ఈజీగా అవుతుందని అలా చేశాను ఫ్రెండ్స్. పక్కన బెల్లం కరగబెట్టుకుంటున్నాను. ఇంకా ఇలాచి చితక్కొట్టి వేసేసాను. బెల్లం కరిగింది కదా ఫ్రెండ్స్, వడకట్టాలని పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందాక పాలల్లో పిండి కలిపాం కదా, అది పోసేస్తున్నాను ఫ్రెండ్స్. పాల తాలికలకి ఇది చాలా ముఖ్యమండి. ఇది వేస్తేనే చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. కంపల్సరీగా కొంచెం పిండి ఉంచుకొని పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి పొయ్యాలి. అప్పుడే చిక్కదనం వచ్చి చాలా టేస్టీగా వస్తుందండి పాల తాలికలు. ఇప్పుడు బెల్లం పాకం వడకట్టేసి పోసేసాను ఫ్రెండ్స్. మంచిగా పాల తాలికలు రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది, టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటున్నాను నెయ్యి వేసి. బాదం పప్పు చితక్కొట్టి, జీడిపప్పు, కిస్మిస్లు మంచిగా వేయించి పాల తాలికలలో వేసేసాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పాల తాలికలు రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.